హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు ఈ ప్రోగ్రామ్ కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నామండి. వాటిలో ఇవాళ మనం ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ గురించి చదువుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ప్రిలిమ్స్లో మనకి ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి, ఇలాగా వీళ్ళ గురించి ఏదో ఒక క్వశ్చన్ అయినా వస్తూ ఉంటుంది. సో దాన్ని క్విక్గా రివిజన్ చేసుకునేలాగా ఈ వీడియోలో మనం చూసేద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఒకసారి టాపిక్లోకి వెళ్ళే ముందు మోడర్న్ ఇండియా అనగానే మనం ఏ క్రొనాలజీలో చదువుకుంటాం, ఏ టాపిక్స్, మోడర్న్ హిస్టరీ అనగానే ఏ టాపిక్స్ చదువుకుంటాం? యూరోపియన్స్ యొక్క రాక, మొఘల్ పవర్ వీక్ అవ్వడము, నార్త్ ఇండియాలో ఉండే అదర్ కింగ్డమ్స్ అవి బ్రిటిష్ వాళ్ళు ఎలా కలిశాయి, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వడం, ముస్లిం లీగ్ ఫామ్ అవ్వడం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, పార్టీషన్, ఇండియా పార్టీషన్ అవ్వడం. పార్లల్గా ఈ ఇండిపెండెంట్ మూమెంట్ అప్పుడు అగ్రికల్చరల్, ట్రైబల్ మూమెంట్స్ ఏమున్నాయి, బ్రిటిష్ వాళ్ళ టైంలో కాన్స్టిట్యూషనల్, సోషల్, ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఎలా అయినాయి, ఇవన్నీ కూడా మనం మోడర్న్ ఇండియా అన్న సిలబస్లో చదువుకుంటాం. వాటిలో ఈ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి వాటి యొక్క ఇంపార్టెంట్ సెషన్స్ అని, ఈ లాస్ట్లో ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఉందా, ఇది ఇంపార్టెంట్. వీటి మీద కూడా మనం కొన్ని సెషన్స్ ప్లాన్ చేసున్నాం. కొద్దిగా మనకి లాస్ట్ 2 వీక్స్గా కొంచెం డిలే అయింది. బట్ ఇక్కడ నుంచి మనకి కొద్దిగా రెగ్యులర్గా 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. రైట్? సరే, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ చూడండి. అసలు ఈ సామాజిక మతపరమైనటువంటి సంస్కరణలు ఎందుకు వచ్చినట్టు? ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. హ్యూమనిస్టిక్ ఐడియల్స్, సోషల్ ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ ఈక్వల్ వర్త్ అనేటటువంటిది ఉంటుంది అన్నదాన్ని రికగ్నైజ్ చేయడము, మిడిల్ క్లాస్ అనేటటువంటిది పెరగడము, అన్టచబిలిటీ ఇలాంటి సోషల్ ఈవిల్స్ అనేటటువంటివి పెరగడము, వాటిని క్వశ్చన్ చేసేలాగా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ అవ్వడం, బ్రిటిష్ వాళ్ళు మన కల్చర్ని దీన్ని చిన్నచూపు చూడడము, మనం మా కల్చర్ ఏమీ తక్కువ కాదు అని చెప్పుకోవాలి అని రిఫార్మేషన్ చేసుకోవాలనుకోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి కారణాలు మన సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్కి దారితీశాయి. వాటిలో ఈ రిఫార్మ్ మూమెంట్స్ని 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి రిఫార్మిస్ట్ మూమెంట్స్, 2 రివైవలిస్ట్ మూమెంట్స్. రిఫార్మిస్ట్ మూమెంట్ అంటే ఏంటి? ఉన్నదాన్ని మార్చాలి, సైంటిఫిక్ టెంపర్తో మోడర్న్ ఎరాకు తగ్గట్టుగా మారాలి అని. రివైవలిస్టిక్ అంటే ఇప్పుడున్నది బాగాలేదు, వెస్ట్రన్ థింకింగ్ వద్దు, వెస్ట్రన్ థింకింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్, మన ఏన్షియంట్ ట్రెడిషన్స్కి మనం వెళ్ళాలి అనేటటువంటిది రివైవలిస్టిక్ మూమెంట్ అన్నమాట. ఇలా రిఫార్మిస్టిక్, రివైవలిస్టిక్ 2 రకాల గ్రూప్స్ కూడా ప్యారలల్గా ఈ 19th and 18th centuryలో వర్క్ అవుతూ ఉన్నాయి. రిఫార్మిజం, రివైవలిజం అనేటటువంటివి 2 కూడా. ఒకటేమో సోషల్ రిఫార్మ్ కావాలి అంటే, ఒకటి వద్దు మన ఏన్షియంట్ సిస్టమ్సే కావాలి అన్నట్టుగా చెప్పడం. ఇలాగా రివైవలిజం, రిఫార్మిజం అనేటటువంటి 2 మూమెంట్స్గా స్టార్ట్ అయ్యాయి అదే టైంలో. మరి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళ టైం దాని యొక్క ఇంపాక్ట్ ఉంది. అప్పుడున్నటువంటి సోషల్ కండిషన్స్, సూపర్స్టిషన్స్, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి. సో ఫీమేల్ యొక్క పొజిషన్ అనేటటువంటిది చాలా డిప్రెసింగ్గా ఉండడము, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఆడపిల్లని పుట్టగానే చనిపోయడము, చైల్డ్ మ్యారేజెస్, పాలీగమీ, ఇవి కాస్ట్ ప్రాబ్లమ్స్, ఇలాగ ఎన్నో రకాల సోషల్ కండిషన్స్ అనేవి అప్పట్లో డిప్రెసివ్గా ఉండేవి. అదేవిధంగా వెస్ట్రన్ కల్చర్కి అపోజిషన్, వెస్ట్రన్ కల్చరే సుపీరియర్ అన్నట్టుగా యూరోపియన్స్, ఎస్పెషల్గా బ్రిటిష్ వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. కాదు, మా యొక్క వ్యవస్థలు కూడా మంచివే, వాటిలో మేము రిఫార్మ్ చేసుకుంటాము, మీ వ్యవస్థల్ని కంప్లీట్గా తీసుకోకుండా ఆ యాటిట్యూడ్ ప్లస్ అవేర్నెస్, కొత్త ఐడియాలజీ, కొత్తగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం, ఈక్వాలిటీ, ఇలాంటి వాల్యూ సిస్టమ్స్ అనేటటువంటివి తీసుకోవడం, ఇవన్నీ కూడా సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సోషియో కల్చరల్ రీజనరేషన్కి బ్రిటిష్ వాళ్ళు కారణం కాదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో జరిగింది. ఇంకొకటండి, బుద్ధిజం, జైనిజం చూసినా సరే, భక్తి, సూఫీ మూమెంట్స్ అయినా సరే, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్సే, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్సే.
అవి రిలీజియస్ రూపాన్ని ఎక్కువ దాల్చాయి. ఇక్కడ సోషల్ రిఫార్మ్ అన్నట్టుగా చట్టాలు వీటి రూపంలో ఈ 19th అండ్ 18th సెంచరీలో ఈ రిఫార్మ్స్ వచ్చాయి. బట్ హిస్టారికల్గా మనం చూస్తే బుద్ధిజం, జైనిజం అప్పుడున్నటువంటి రిఫార్మ్ మూమెంట్స్ కానీ, భక్తి సూఫీ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి డాగ్మాటిక్ ఐడియాస్కి ఆపోజిట్గా వచ్చినవే కదా. ఎస్. నెక్స్ట్ చూడండి, సోషియో ఐడియాలజికల్ బేస్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది ఈ రిఫార్మ్ మూమెంట్కి. మిడిల్ క్లాస్ అనేటటువంటి వాళ్ళు ఈ రిఫార్మ్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడం. ఇంటలెక్చువల్ క్రైటీరియా ఇక్కడ చూస్తే రేషనలిజం, రిలీజియస్ యూనివర్సలిజం, హ్యూమనిజం, ఈ వాల్యూస్కి మానవతా విలువలు, అన్ని రిలీజన్స్ సమానం అనేటటువంటి ఈ విలువలు అనేటటువంటివి వివిధ రకాలైనటువంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్, ఏకే దత్, అక్షయ్ కుమార్ దత్ అంటారు, ఏకే దత్, వీళ్ళందరూ కూడా ఈ వాల్యూ సిస్టమ్ని బిలీవ్ చేశారు. చూడండి, అదేవిధంగా రిలీజియస్ యూనివర్సలిజం అన్నారు, అన్ని రిలీజన్స్ సెక్యులర్ అవుట్లుక్ అనేటటువంటిది మొదలైంది. హ్యూమనిజం, హ్యూమనిస్టిక్గా ఉండాలి, రిలీజియస్ స్క్రిప్చర్స్లో చెప్పారు అని కాదు, అది మానవత్వవాదంగా ఉందా లేదా. సతీ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్, అది మానవతావాదంగా ఉందా లేదా. ఇలాగా హ్యూమనిజం, సైంటిఫిసిజం, రిలీజియస్ యూనివర్సలిజం, ఇలాంటి ఐడియల్స్ అనేటటువంటివి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ని ముందుకు నడిపాయి. అయితే ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ టైంలో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అవేంటి? ఒకటి, ఆల్టర్నేటివ్ కల్చరల్ ఐడియాలజికల్ సిస్టమ్స్ అనేటటువంటి వచ్చాయి. దాంతో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ, మన కల్చర్ తక్కువ అన్న ఇన్ఫీరియారిటీ. ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రెడిషనల్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజెస్, ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని క్రియేట్ చేయాలన్న ఉత్సాహంతో ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ నాలెడ్జ్ వెనకబడిపోవడం. వెస్ట్రన్ థాట్, వెస్ట్రన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ లిటరేచర్, వీటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం ఇండియన్ సిస్టమ్స్ కంటే కూడా. సో అలా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ప్లస్ కమ్యూనల్ డిఫరెన్సెస్. ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అనేటటువంటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రూప్స్ మధ్యలో కమ్యూనల్ డిఫరెన్సెస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇలాగ దీని ద్వారాను కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. సరే, మరి వీళ్ళందరిలోనూ చాలామంది సోషియో రిలీజియస్ రిఫార్మర్స్, అటు కొంతమంది ఇండియన్స్ ఉన్నారు, యూరోపియన్స్ కూడా ఉన్నారు. సో మరి ఈ సందర్భంలో మనం మొట్టమొదటి చాలామంది సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ ఉన్న రాజా రామ్మోహన్ రాయ్, ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలుస్తాం. అంటే మోడర్న్ థాట్, సోషల్ అవుట్లుక్, వీటన్నిటికీ కూడా ఆద్యులు అన్నట్టుగా అన్నమాట. ఆయన ఆత్మీయ సభ అనేటటువంటిది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మసభ అనేది తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రహ్మ సమాజ్ అని పేరు మార్చారు. కోల్కతా యూనిటేరియన్ సొసైటీ, ఇలాగ ఎన్నో రకాల మూమెంట్స్ని తీసుకొని వచ్చారు. గిఫ్ట్ టు మోనోథిస్ అనేటటువంటి బుక్ రాశారు. ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అని, గిఫ్ట్ ఆఫ్ మదర్ ఇన్ పర్షియన్ లాంగ్వేజెస్లో రాశారు. తుర్ఫత్ ఉల్ మహద్దన్ అనేటటువంటిది బెంగాలీ గ్రామర్ బుక్ని కంపైల్ చేశారు. వేదాస్ని బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఉపనిషత్స్ని ట్రాన్స్లేట్ చేశారు. న్యూస్ పేపర్స్ బ్రాహ్మణిక అని, సంవాద కౌముది, ఇంపార్టెంట్ సంవాద కౌముది, దీన్ని రాశారు. యాంటీ సతీ స్ట్రగుల్ని 1818లో మొదలుపెట్టారు. జనరల్గా విమెన్ యొక్క సబ్జుగేషన్ని కండెమ్ చేశారు. హిందూ కాలేజ్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 1825లో వేదాంత కాలేజ్ అనే దాన్ని సెటప్ చేశారు. ఇటు ఇటలీకి సంబంధించినటువంటి నేపిల్స్ కానివ్వండి, స్పానిష్ కానివ్వండి, అమెరికన్ రెవల్యూషన్ కానివ్వండి, వాటికి సపోర్ట్ని అందించారు. మరి ఐర్లాండ్కి సంబంధించి అప్రెషన్ని క్రిటిసైజ్ చేశారు. మరి ఆయన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేయడము, మోనోథియిజం, ఒకటే దేవుడు అన్నదాన్ని. సో వేదాసు ఉపనిషత్స్ నుంచే ఇదిగో వాటిలో చూడండి, ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కానీ వాటిలో ఇలా లేదు అని వాటినే ఎగ్జాంపుల్స్గా చూపించడం. ఆత్మీయ సభ, దీంట్లో ఐడియల్స్ ఆఫ్ వేదాంత వీటిని ప్రమోట్ చేయడము. ఐడోలేటరీ అనేటటువంటి దాన్ని వ్యతిరేకించడము. కాస్ట్ రిజిడిటీస్ అనేటటువంటి వాటిని వ్యతిరేకించడము. మీనింగ్లెస్గా రిచువల్స్, సోషలిల్స్ ఉంటాయి, వాటిని వ్యతిరేకించడం. ఇవన్నీ కూడా ఆయన యొక్క సిగ్నిఫికెన్స్గా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మరి ఇదే టేబుల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి నీట్గా నేము, ఆయన రాసినటువంటి బుక్స్, న్యూస్ పేపర్స్, జర్నల్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ బంగదూత అనేటటువంటిది స్టార్ట్ చేశారని. ఇదిగోండి, బ్రహ్మ సమాజ్లో స్ప్లిట్ అనేటటువంటిది వచ్చింది. 2 గ్రూప్స్గా విడిపోయాయి. దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా కేసీ సేన్ అనేటటువంటి వ్యక్తి బ్రహ్మ సమాజ్, భారతీయ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు.
సెకండ్ స్ప్లిట్ అనేటటువంటిది సాధారణ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో వచ్చింది. అంటే ఈయన బ్రహ్మసభ అనేటటువంటి దాన్ని తీసుకొని వస్తే అది బ్రహ్మ సమాజ్ అయింది. అది సతీ అనేటటువంటి సిస్టమ్ని బ్యాన్ చేసేందుకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చట్టం తీసుకొని వచ్చేలాగా బ్రహ్మ సమాజ్ ఎన్నో వర్క్ చేసింది. సో ఆ తర్వాత దాంట్లో వివిధ రకాల స్ప్లిట్స్ అనేవి వచ్చాయి. దేబేంద్రనాథ్ ఠాగూర్ ఇందాకే అన్నా, బ్రహ్మ సమాజ్కి సంబంధించిన దాంట్లో స్ప్లిట్ వచ్చినప్పుడు ఒక ఇంపార్టెంట్ లీడర్ దేబేంద్రనాథ్ ఠాగూర్. ఈయన తత్వబోధిని సభ అనే ఆర్గనైజేషన్ని సెటప్ చేయడం, ఇనీషియల్గా బ్రహ్మ సమాజ్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆది బ్రహ్మ సమాజ్ అనేది సెటప్ చేయడము చేశారు. ఆయన తత్వబోధిని పత్రిక అనేది తీసుకొని రావడము, అదేవిధంగా 2 ఫ్రంట్స్లో ఒకటి విత్ ఇన్ హిందూయిజం బ్రహ్మ సమాజ్ అనేది రిఫార్మిస్టిక్ మూమెంట్. సో ఆ రిఫార్మిస్టిక్ మూమెంట్ని సపోర్ట్ చేస్తూ అదర్ సైడ్ క్రిస్టియన్ మిషనరీస్ వాటి యొక్క అప్రెషన్ని అపోజ్ చేస్తూ వచ్చారు. కన్వర్షన్స్ వీటిని వ్యతిరేకిస్తూ వచ్చారనమాట దేబేంద్రనాథ్ ఠాగూర్. మరి ఆయన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సమాజ్ని రీవైటలైజ్ చేయడంలో విడో రీమ్యారేజెస్, విమెన్ ఎడ్యుకేషన్, పాలీగమీని అబాలిష్ చేయడము, రైతుల యొక్క కండిషన్స్ వాటిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మూమెంట్స్ చేపట్టడం, ఇలా ఎన్నో రకాల కాంట్రిబ్యూషన్స్ దేబేంద్రనాథ్ ఠాగూర్ అంటాము ఆయన దగ్గర నుంచి వచ్చాయి మనకి. నెక్స్ట్ కేసీ సేన్, కేశబ్ చంద్ర సేన్ అంటున్నా, కేసీ సేన్. సో ఈయన తీసుకొని వచ్చినటువంటి ఆర్గనైజేషన్స్లో బ్రహ్మ సమాజ్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, దాన్నే భారతీయ బ్రహ్మ సమాజ్ అంటారు. సో దాంట్లో స్ప్లిట్ వచ్చింది, భారతీయ బ్రహ్మ సమాజ్ అని సపరేట్ గ్రూపింగ్ అనేది చేసుకున్నారు. మంచి ఒరేటర్ అంటే మంచి వక్తగా ఈయనని పేర్కొంటారనమాట. ఈ మూమెంట్ని సౌత్ మరియు అన్ని ప్రాంతాల్లో బాగా పాపులరైజ్ చేయడంలో ఈయన ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. ఆచార్య అంటే ప్రొఫెసర్. సో ఆ పోస్ట్ నుంచి ఆయన రిజైన్ చేసేసి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొని వచ్చారు. కాకపోతే ఆయనకి పాపులారిటీ తగ్గిపోయింది. ఎందుకు? వాళ్ళ అమ్మాయికి 13 సంవత్సరాల ఏజ్లో ఒక బాగా రిచ్ వ్యక్తితో పెళ్లి చేశారు, పెద్ద ఆయనతో. చైల్డ్ మ్యారేజెస్ చేయొద్దనే కదా బ్రహ్మ సమాజ్ చెప్పేది. అలా చేయడంతో కొంత వ్యతిరేకత అనేది వచ్చింది. బట్ ఏదేమైనా సరే ఈయన కాంట్రిబ్యూషన్ అయితే దానికి గుర్తించబడింది అనమాట. ఆనంద్ మోహన్ బోస్ అని, సచ్చిదానంద దేబ్ అని, ఉమేష్ చంద్ర దత్త అని వీళ్ళందరూ కలిసి సాధారణ బ్రహ్మ సమాజ్ ఎప్పుడైతే ఇలా చేశారో దీంట్లో మళ్ళీ స్ప్లిట్ వచ్చి సాధారణ బ్రహ్మ సమాజ్ అనేటటువంటి తీసుకొని రావడం జరిగిందనమాట. చూడండి, కేసీ సేన్ బ్రహ్మ సమాజ్లో జాయిన్ అయ్యారు, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాని సెటప్ చేశారు. ఈ మూమెంట్ని పాపులరైజ్ చేయడం జరిగింది. ఈయన ఈ మెజర్ తీసుకున్న తర్వాత బ్రహ్మ సమాజ్లో ఎన్నో రకాల ఫ్యాక్షన్స్ అనేవి వచ్చాయి. మరి బ్రహ్మ సమాజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? హిందూ ప్రెజుడైసెస్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. రెస్పెక్ట్ అండ్ స్టేటస్ ఫర్ విమెన్ ఉండాలి సొసైటీలో, పర్దా సిస్టమ్ అబాలిష్ చేయాలని, చైల్డ్ మ్యారేజెస్ని డిస్కరేజ్ చేయాలి, పాలీగమీని డిస్కరేజ్ చేయాలి, విడో రీమ్యారేజ్ని ఎంకరేజ్ చేయాలి, సతీ సిస్టమ్ పోవాలి, ఇలా వీటన్నిటిలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కాస్టియిజం, అన్టచబిలిటీ వీటి మీదను వర్క్ అనేటటువంటి చేశారు. కొంత లిమిటెడ్ సక్సెస్ అయితే ఉంది ఈ ఏరియాలో, బట్ సతీని అబాలిష్ చేయడంలో కానీ విడో రీమ్యారేజ్కి సంబంధించి కానీ ఈ బ్రహ్మ సమాజ్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎనలేనిదని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజ్ అనేటటువంటి దాన్ని బాంబేలో సెటప్ చేశారు. సోషల్ రిఫార్మ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. రిలీజియస్ రిఫార్మ్ కంటే సోషల్ రిఫార్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. బట్ భక్తి మూమెంట్తో అటాచ్ అయి ఉన్నటువంటి వ్యక్తి. మరి ప్రార్థనా సమాజ్ యొక్క 4 పాయింట్ సోషల్ అజెండా ఏంటి? విమెన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది బాగా ఉండాలి, విడో రీమ్యారేజ్ అనేటటువంటిది ఎంకరేజ్ చేయాలి, మ్యారేజ్ ఏజ్ అనేటటువంటిది పెంచాలి, మోనోథియిజం, సో ఇలాగ కాస్ట్ సిస్టమ్ని డిసప్రూవ్ చేయడం, ఇలాగ 4 పాయింట్ ఇది ఉండి మోనోథియిజంని ఎంకరేజ్ చేయాలని చెప్పారు. మహదేవ్ గోవింద్ రనడే, ఎంజీ రనడే అనేటటువంటి వ్యక్తి 1870లో జాయిన్ అయి దీన్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్జీ బండార్కర్ అని, ఎన్జీ చందావ్కర్ అని, ఇలా కొంతమంది డీకే కార్వే అని, విష్ణుశాస్త్రి జాంబేకర్ అని వీళ్ళందరూ కూడా ఈ ప్రార్థనా సమాజ్ మూమెంట్లో పార్టిసిపెంట్స్ అయ్యారు. మరి దీన్ని సెటప్ చేసిందైతే ఆత్మారాం పాండురంగ్. చూడండి, ప్రార్థనా సమాజ్ అనేటటువంటిది బాంబేలో 1867లో సెటప్ చేశారు. సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఇందాకన్నట్టు 4, మోనోథియిజం మీద ఎంజీ రనడే దీంట్లో జాయిన్ అయ్యారు. ఎంజీ రనడే ఇందాకే అన్నాం ప్రార్థనా సమాజ్లో ఇంపార్టెంట్ లీడర్ అని.
ఆయన రాసినటువంటి బుక్ రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అనేటటువంటిది. ఈయన సోషల్ రిఫార్మర్, ఆథర్, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండింగ్ మెంబర్, మోడరేట్ లీడర్, కాస్ట్ సిస్టమ్, విమెన్ ఎడ్యుకేషన్, విడో రీమ్యారేజ్ ఇలాంటి వాటన్నిటి మీద పోరాటం చేశారు. పూనా సార్వజనిక్ సభ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సోషల్ కాన్ఫరెన్స్ అనేటటువంటి మూమెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఆయన చనిపోయే వరకు కూడా వివిధ రకాల సోషల్ రిఫార్మ్స్ వీటికి సంబంధించి లెట్సే చైల్డ్ మ్యారేజెస్కి ఎగెయినెస్ట్గా రిఫార్మ్స్ తీసుకొని రావడం కోసం కానీ ఇలాగా డిఫరెంట్ ఇష్యూస్ మీద పోరాటం చేశారు. మనకు ప్రార్థనా సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ ఇవి రెండు కూడా సోషల్ రిఫార్మ్ మూమెంట్సే. మరి ప్రార్థనా సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ అనేటటువంటివి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ని అడ్వకేట్ చేసిన, ప్రార్థనా సమాజ్ అనేటటువంటివి హిందూస్ మరియు హిందూయిజంలోనే రిఫార్మ్స్ తీసుకొని రావాలి, రాడికల్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేయలేదు. కంపేర్డ్ టు బ్రహ్మ సమాజ్తో పోలిస్తే ప్రార్థనా సమాజ్ విత్ ఇన్ హిందూలాగా ఉండేలాగా ప్రయత్నాలు అనేటటువంటివి చేసిందనమాట. నెక్స్ట్ ఎంజి రనడే మరియు రఘునాథరావు వీళ్ళిద్దరూ కలిసి ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇది సోషల్ రిఫార్మ్ సెల్ అన్నమాట. ఐఎన్సి కింద ఈ కాన్ఫరెన్స్ అనేది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ప్రమోట్ చేయడము, పాలీగమీ మరియు కులినిజం వీటిని అపోజ్ చేయడము, ప్లెడ్జ్ మూమెంట్ అనే దాన్ని తీసుకొని వచ్చి చైల్డ్ మ్యారేజ్కి అగెయినెస్ట్గా అందరూ ప్లెడ్జ్ చేయాలి అన్న దాన్ని తీసుకొని రావడం, ఇవి తీసుకొని వచ్చారు ఎంజి రనడే మరియు రఘునాథరావు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డీకే కార్వే, ఎంజి రనడే వీళ్ళిద్దరూ కూడా చూడాలి. విడో రీమ్యారేజ్ మూమెంట్లోను విడో హోమ్ అసోసియేషన్ సెటప్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విడో విమెన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడుతో పోలిస్తే అండి అప్పట్లో చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసేవాళ్ళు, జబ్బులు కూడా ఎక్కువ, త్వరగా చనిపోయేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళు లెట్సే 10 సంవత్సరాలకు పెళ్లి చేస్తే 15-14 సంవత్సరాలకి ఆయన చనిపోయారు అనుకుందాం. సో అప్పుడు వాళ్ళు ఆ మిగిలిన లైఫ్ అంతా కూడా వాళ్ళు అలా విడోగానే లైఫ్ లీడ్ చేయాల్సి వచ్చేది. అందుకోసం అన్నమాట ఇప్పట్లాగా సిచ్యువేషన్స్ అప్పట్లో డిఫరెంట్ కంటెక్స్ట్ అనేది ఉండేది. నెక్స్ట్ హెన్రీ వివియన్ డెరోజియో అంటున్నాం. యంగ్ బెంగాల్ మూమెంట్ అనేటటువంటి తీసుకొని రావడం జరిగింది. ఈయన హిందూ కాలేజ్ అనేటటువంటి దాంట్లో టీచర్గా పనిచేశారు. 1826 నుంచి 31 వరకు ఎంతోమంది యొక్క ఆ స్టూడెంట్స్లో ఎంతోమందిని ఫ్రీ థింకింగ్, రేషనాలిటీ, అథారిటీని క్వశ్చన్ చేయాలి, లిబర్టీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ లాంటి వాల్యూస్ ఎక్కువగా వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇండియన్ హై గ్రేడ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్ ఉండాలి అని, రైతులని జమీందారీస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అని, ఇండియన్ లేబర్ క్లాస్ అనేటటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని, ఇలాగా వివిధ రకాలైనటువంటి వాటి కోసం డిమాండ్ చేశారు. కాకపోతే ఈ పర్టికులర్ మూమెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఏమీ అంత ఇంపాక్ట్ని చూపించలేదు. ఎందుకని, ఒకటి చాలా రాడికల్ ఐడియాలజీస్ ఇవన్నీ. సో అవి గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి అప్పుడే అంత మ్యాచ్ అవ్వలేదు. చాలా సోషల్ గ్రూప్స్ నుంచి దీనికి సపోర్ట్ లేదు. ప్లస్ చాలా తక్కువ టైంలోనే అది ఇంపాక్ట్ ఉండింది. ఆయన త్వరగా చనిపోయారనమాట మలేరియా దీంతో. సో అక్కడితో ఆ మూమెంట్ యొక్క లిమిటెడ్ ఇంపాక్ట్ అయితే ఉంది. బట్ ఆ రాడికల్ ఐడియాలజీని తీసుకొని రావడంలో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దాన్ని ఇన్కల్కేట్ చేయడంలో హెన్రీ వివియన్ డెరోజియో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని మనం చెప్పచ్చు. యంగ్ బెంగాల్ మూమెంట్ అని పిలుస్తాము. చూడండి, ఆంగ్లో ఇండియన్ అన్నమాట. బెంగాల్ స్పెక్టర్ అని, కల్కత్తా గెజెట్ అని వీటిని తీసుకొని వచ్చారు. హిందూ కాలేజ్లో లెక్చరర్స్. సో ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ అనేటటువంటి దాన్ని రిక్వెస్ట్ చేశారు. ఇతన్ని కాలేజ్ నుంచి రిమూవ్ చేశారు. ఆ తర్వాత ఈయన చనిపోయారు కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ రిఫార్మర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయన విడో రీమ్యారేజ్ జరగాలి అన్న దానికోసం చాలా మూమెంట్ అనేటటువంటి చేశారు. సంస్కృత్ కాలేజ్ అనేటటువంటి దాన్ని నాన్ బ్రాహ్మిన్స్కి కూడా ఓపెన్ చేయడము చేశారు. వెస్ట్రన్ థాట్ని సంస్కృత్ కాలేజ్ ద్వారా ప్రమోట్ చేశారు. 35 గర్ల్స్ వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్తో హైయర్ ఎడ్యుకేషన్ అతని యొక్క ఓన్ ఎక్స్పెన్సెస్తో హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి స్పెండ్ చేయడము. అదేవిధంగా ప్రీస్లీ మొనోపలీ, స్పిరిచువల్ నాలెడ్జ్, స్క్రిప్చువల్ నాలెడ్జ్ అనేది ఓన్లీ ప్రీస్లీ క్లాస్కే కాదు అందరికీ ఓపెన్గా ఉండాలని చెప్పడము. చైల్డ్ మ్యారేజెస్, పాలీగమీకి వ్యతిరేకంగా పోరాడడం, వీటన్నిటిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. చూడండి, ఆయన యొక్క బుక్స్ అనేటటువంటివి బోర్నో పొరోచోయ్ అనేటటువంటిది బెంగాలీలో. సో ఇలాగా వివిధ రకాల బుక్స్ రాశారు.
సోషల్ రిఫార్మ్స్ వాటి కోసం బుక్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. విడో రీమ్యారేజ్ చట్టం అనేటటువంటిది మరి ఈయన యొక్క ఎఫర్ట్ వల్లనే అని మనం చెప్పచ్చు. సో కాదంబిని గంగూలీ, సో ఈయన యొక్క ఈ బెత్యూన్ అనేటటువంటి కాలేజ్ని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాదంబిని గంగూలీ అనే ఆవిడ ఫస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. ప్రీస్లీ మొనోపొలీని బ్రేక్ చేయాలని, రీమ్యారేజ్ని ఎంకరేజ్ చేయాలని, ఇలాగ వివిధ రకాలైనటువంటి వాటిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ బాలశాస్త్రి జంబేకర్. సో ఈయన దర్పణ్ అనేటటువంటి న్యూస్ పేపర్ని మొదలుపెట్టారు. దిగ్దర్శన్ అనేటటువంటి దీన్ని తీసుకొని వచ్చారు. బాంబే నేటివ్ జనరల్ లైబ్రరీ అనే దాన్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ నేటివ్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనేటటువంటి తీసుకొని రావడంలోను జర్నలిజం ద్వారా సోషల్ రిఫార్మ్ తీసుకొని రావాలి అన్నది మేజర్ థాట్ అన్నమాట. బ్రాహ్మణికల్ ఆర్థోడాక్సీని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిగ్దర్శన్ అనేటటువంటి దాని ద్వారా ఆర్టికల్స్ పబ్లిష్ చేసి సైంటిఫిక్ సబ్జెక్ట్స్, హిస్టరీ వీటికి సంబంధించిన ఆర్టికల్స్ని ఎక్కువ పబ్లిష్ చేసేవాళ్ళు. ఆయన హిందీ ప్రొఫెసర్ ఆఫ్ హిందీ అన్నమాట. ఎల్ఫిన్స్టోన్ కాలేజ్, బాంబే. కొలౌబా అబ్జర్వేటరీకి డైరెక్టర్గాను పనిచేశారు. బాలశాస్త్రి జంబేకర్ అని పిలుస్తారు. బాంబే ప్రావిన్స్లో ఆయన యొక్క మేజర్ వర్క్ అన్నమాట. నెక్స్ట్ దడోబా పాండురంగ్ మరియు మెహతాజీ దుర్గారాం. సో పరమహంస మండలి అనేటటువంటి దాన్ని పూనా మరియు సతారా అదర్ టౌన్స్ ఆఫ్ మహారాష్ట్రలో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సీక్రెట్ సొసైటీ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి హిందూ రిలీజన్లో రిఫార్మ్స్ వీటి కోసం వీళ్ళు వర్క్ చేయడం జరిగిందనమాట. వన్ గాడ్, ఒకటే దేవుడు అనేటటువంటి నమ్మకంతో. ఐడియాలజీ అనేటటువంటిది మానవ ధర్మ సభ దీనితో క్లోజ్గా ఉంటుంది, అంటే దీన్ని రిలేటెడ్గా ఉంటుంది. వీళ్ళ మీటింగ్స్లో లోవర్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఫుడ్ కుక్ చేస్తారో దాన్ని తీసుకోవడం, అంటే అది అప్పుడు అదొక ఆచారంగా ఉండేదన్నమాట, తీసుకోకూడదు అనేది. సో తీసుకోవడము, ఈ మండలీస్ అనేటటువంటి వాటిలో వీటిని ఫాలో అయ్యేవాళ్ళు. విడో రీమ్యారేజ్ని, విమెన్ ఎడ్యుకేషన్ని ఈ గ్రూప్స్ అనేవి అడ్వకేట్ చేసేవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మర్ జ్యోతిబా ఫూలే. ఈయన మాలి అనే కమ్యూనిటీకి, తోటమాలి అంటాం మనం, అలా మాలి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. సార్వజనిక్ సత్యధర్మ మరియు గులాంగిరి అనేటటువంటి బుక్స్ని రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్, మాలీస్, తేలీస్, ఇలాగ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి యొక్క లీడర్షిప్ని తీసుకున్నారు. అదొకటే కాదు, విమెన్స్ ఎడ్యుకేషన్లో పయనీర్గా మనం చెప్పచ్చు. గర్ల్స్ స్కూల్స్కి సంబంధించి స్కూల్స్ని ఏర్పాటు చేశారు. ఆయన యొక్క వైఫ్ అయినటువంటి సావిత్రిబాయి ఫూలే, ఈవిడ తన హస్బెండ్ నుంచి నేర్చుకొని తను గర్ల్స్కి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేశారనమాట. విడో రీమ్యారేజ్ మూమెంట్ని నడిపారు మహారాష్ట్రలో. మరి ఫూలే, జ్యోతిబా ఫూలే రాజా బలి దాన్ని సింబల్గా తీసుకున్నారు. అంటే రామ అనేటటువంటిది బ్రాహ్మిన్స్ యొక్క సింబల్ అయితే రాజా బలి అనేటటువంటి సింబల్ అన్నట్టుగా తీసుకున్నారనమాట. కాస్ట్ సిస్టమ్ని అబాలిష్ చేయాలని, సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని అబాలిష్ చేయాలని, అదేవిధంగా డిప్రెస్డ్ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ లేబర్, ఇండస్ట్రీస్కి సంబంధించి లేబర్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి దాని మీద మూమెంట్ అనేటటువంటి జరిపారు. ఓన్లీ ఇది లోవర్ కాస్ట్ మూమెంటే కాదండి, విమెన్ అదర్ సెక్షన్స్కి సంబంధించి కూడా జ్యోతిబా ఫూలే యొక్క సత్యశోధక్ సమాజ్ అనేది వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోపాలహరి దేశ్ముఖ్, జీడి దేశ్ముఖ్ అని కూడా పిలుస్తారు. ఈయన ప్రభాకర్ అనేటటువంటి వీక్లీ పత్రికను నడిపారనమాట. లోకహితవాది అనేటటువంటి పెన్ నేమ్తో సోషల్ ఇష్యూస్ మీద రాశారనమాట. హిచ్ అనేటటువంటి వీక్లీని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇండియన్ సొసైటీలో రీఆర్గనైజేషన్ అనేది జరగాలి, హ్యూమనిస్టిక్ వాల్యూస్, సెక్యులర్ వాల్యూస్ మీద సొసైటీ బిల్డ్ అవ్వాలి, కాస్ట్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేయడం, హిందూ ఆర్థోడాక్సీని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటి చేశారు. జ్ఞాన్ ప్రకాష్, ఇందు ప్రకాష్, లోకహితవాది ఇలాంటి కొన్ని పీరియాడికల్స్ని తీసుకొని రావడం జరిగింది. ఆయన ఫేమస్గా చెప్పిన స్టేట్మెంట్, రిలీజన్ అనేటటువంటిది సోషల్ రిఫార్మ్స్ని ఇవ్వకపోతే రిలీజన్నే చేంజ్ చేయాలి, అంటే సోషల్ రిఫార్మ్ అంతా ఇంపార్టెంట్ అన్నట్టుగా జీడి దేశ్ముఖ్, గోపాలహరి దేశ్ముఖ్ ఈయన ప్రకటించడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ అడగచ్చు, దీన్ని ఎవరు ప్రకటించారు అన్నట్టుగా అడుగుతారు. జీడి దేశ్ముఖ్ అని మనం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గోపాల గణేష్ అగార్కర్, ఈయన కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే. కేసరి అనేటటువంటి పత్రికకు సంబంధించి ఫస్ట్ ఎడిటర్ అన్నమాట.
పీరియాడికల్స్ అయినటువంటి సుధారక్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం, అన్టచబిలిటీ, కాస్ట్ సిస్టమ్ వీటికి అగెనెస్ట్గా వర్క్ చేయడము, న్యూ ఇంగ్లీష్ స్కూల్ అనే దానికి ఫౌండర్గా ఉన్నారు. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఫెర్గుసన్ కాలేజ్ వీటన్నిటికీ ఫౌండర్గా ఉన్నారు. ఫెర్గుసన్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్గా కూడా పనిచేశారనమాట. హ్యూమన్ యొక్క రీజన్, లాజిక్ ఉండాలి, రీజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని బిలీవ్ చేసిన వ్యక్తి గోపాల గణేష్ అగార్కర్. మరి కేసరి అనేటటువంటి పత్రిక ఎవరు తీసుకొని వచ్చిందంటే ఈయన ఎడిటర్, కానీ పత్రిక ఎవరు తీసుకొచ్చారు చెప్తారా నాకు కమెంట్స్లో. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే, వెరీ ఇంపార్టెంట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని తీసుకొచ్చారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన మోడరేట్ లీడర్. హితవాద అనేటటువంటి న్యూస్ పేపర్ని తీసుకొని వచ్చారు. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? నేషనల్ మిషనరీస్ని ఇండియా యొక్క సర్వీస్ కోసం, భారతదేశం యొక్క సర్వీస్ కోసం ఒక మిషనరీస్ తీసుకొని రావాలని, కాన్స్టిట్యూషనల్ పద్ధతుల ద్వారానే ఇండియా యొక్క పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలని, సెల్ఫ్లెస్ క్యాడర్ ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ట్రూ స్పిరిట్, మాతృదేశం మీద ట్రూ స్పిరిట్లో పనిచేసే వాళ్ళని తీసుకొని రావాలని ఎంజి రనడే ద్వారా ఈయన గైడ్ చేయబడ్డారు. గోఖలే డెత్ తర్వాత శ్రీనివాస శాస్త్రి అనేటటువంటి వ్యక్తి ఈ పర్టికులర్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని నడిపారు. అంటే ఎంజి రనడే మన యొక్క గోఖలే యొక్క గురువుగా చెప్పచ్చు. ఈ గోపాలకృష్ణ గోఖలే మన మహాత్మా గాంధీ గారి యొక్క గురువుగా చెప్తారనమాట. సో ఈయన ఎడ్యుకేషన్, ఆశ్రమ్ టైప్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్ని తీసుకొని రావడం, ఇలా ఎన్నో రకాల ఏరియాస్లో వర్క్ చేశారు. ఓన్లీ సోషల్ రిఫార్మే కాదు, ఎన్నో రకాల ఏరియాస్లో వర్క్ చేయడం జరిగింది. పొలిటికల్ గురువుగా మహాత్మా గాంధీ గారికి నేను చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ నారాయణ్ మల్హర్ జోషి, ఈయన సోషల్ సర్వీస్ లీగ్ అనే దాన్ని బాంబేలో స్టార్ట్ చేశారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్ఎం జోషి అంటారు. ఎన్ఎం జోషి ఆల్ ఇండియా యూనియన్ కాంగ్రెస్ అనేటటువంటి దాన్ని 1920లో తీసుకొని రావడం జరిగింది. రీజనబుల్ కండిషన్స్ని, ఇది లేబర్ వెల్ఫేర్, వర్కర్స్ యొక్క వెల్ఫేర్ కోసం తీసుకొని వచ్చారు. స్కూల్స్, లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్ ఇలాంటివి ఎన్నో వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి పోలీస్ కోర్ట్ ఏజెంట్స్ వర్క్, లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేయడం, స్లమ్ డ్వెల్లర్స్కి సంబంధించి మెడికల్ రిలీఫ్స్, ఇలాగా లేబర్ రైట్స్కి సంబంధించి ఎన్ఎం జోషిని ఆద్యులుగా చెప్తారనమాట ఇండియాలో. నెక్స్ట్ నరేంద్రనాథ్ దత్త, స్వామి వివేకానంద అని పిలుస్తారు. రామకృష్ణ మిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నియో హిందూయిజం అనేటటువంటిది సర్వధర్మ సంభవం అనేటటువంటిది అన్నట్టుగా అన్నమాట. ఉపనిషత్స్, గీత, జీసస్, బుద్ధ లైఫ్ వీళ్ళందరికీ సంబంధించిన వాటిని ప్రీచ్ చేశారు. ఈయన పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్, షికాగోలో జరిగినటువంటి పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో మాట్లాడడం జరిగింది. వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ మీద యుఎస్ఏ, లండన్ వీటిలో ఎన్నో చోట్ల స్పీచెస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస నరేంద్ర దత్త లేదా స్వామి వివేకానంద యొక్క గురువు. సో ఆయన పేరు మీద రామకృష్ణ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. సో పరమాత్మ మరియు వ్యవహార, సర్వీస్కి బిహేవియర్కి ఉన్న ఆ మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయాలి. స్పిరిచువాలిటీ డే టు డే లైఫ్లోనూ ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అన్న డాక్టరీని ప్రమోట్ చేశారు. సర్వీస్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో జీవ అంటే లివింగ్ ఆబ్జెక్ట్స్కి సర్వీస్ చేయడమే శివ అంటే దేవుడి యొక్క వర్షిప్ అన్నట్టుగా బిలీవ్ చేస్తారనమాట. మరి ఈయన అప్పట్లో ఉన్నటువంటి ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి ఇండియా అనేటటువంటిది తక్కువ అన్న ఇన్ఫీరియారిటీ భావం నుంచి, లేదు ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, రిలీజన్ ఏవి తక్కువ కాదు అన్న ఆ స్పిరిట్ని, ఆ జీల్ని నింపిన లీడర్స్లో మన స్వామి వివేకానంద, నరేంద్ర దత్త ఒకరు. ఇప్పటికి కూడా చాలా రకాలుగా మనకి వివేకానంద ఆయన యొక్క ఐడియాలజీస్ అనేటటువంటివి ఇప్పటికీ కూడా మోటివేషన్గా పనిచేస్తూ ఉంటాయి. చూడండి, సో ఆయన తీసుకొని వచ్చినటువంటి జర్నల్స్ కానీ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అంటారు. సో దేనికి సంబంధించి ఇక్కడ చూడండి, మార్గరెట్ నోబెల్, సిస్టర్ నివేదిత అంటాము, ఆమె ఆయన సక్సెసర్గా ఉన్నారు. సర్వీస్ ఆఫ్ గాడ్ అనేటటువంటిది బిలీవ్ చేస్తారు. సర్వీస్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ సర్వీస్ ఆఫ్ గాడ్ అన్నది బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ దయానంద సరస్వతి మరియు ఆర్య సమాజ్. దయానంద సరస్వతి ఆర్య సమాజ్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇండిజినస్ ఓరియంటేషన్తో దీన్ని తీసుకొని వచ్చారు. సోషల్, రిలీజియస్, ఎకనామిక్, పొలిటికల్ ఆర్డర్, దీంట్లో వేదాస్ అనేటటువంటివి వేదాస్ అనేవి ఇన్ఫాలియబుల్, వాటి యొక్క ట్రూ ఫిలాసఫీని బిలీవ్ చేయాలి అని చెప్తారనమాట. ఆర్య సమాజ్ అనే దాన్ని బాంబేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లాహోర్లో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ని సెటప్ చేశారు. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ అని, వేదాంగ ప్రకాష్ అని, రత్నమాల,
సంక్రవిద్ది అని ఇలా వివిధ రకాలైన బుక్స్ అనేటటువంటివి రాశారు. ఆయన వ్యూస్ని ప్రాపగేట్ చేస్తూ వివిధ చోట్ల ఆర్య సమాజ్ యొక్క బ్రాంచెస్ని వీటిని తీసుకొచ్చారు. ఈవెన్ స్కూల్స్ వీటిని కూడా తీసుకొని రావడం జరిగింది. మరి వన్ ఆఫ్ ది ఇదేంటి అంటే వేదాస్, గో బ్యాక్ టు వేదాస్ అని ఎవరు చెప్తారు? దయానంద సరస్వతి. అంటే మూలాలకి వెనక్కి వెళ్ళాలి, గో బ్యాక్ టు వేదాస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఫిలాసఫీ అన్నమాట, ఆర్య సమాజ్ యొక్క ఫిలాసఫీ. చూడండి, వేదాస్ యాక్సెప్టెన్స్ అదొక్కటే ట్రూత్గా, ఐడల్ వర్షిప్ వద్దు, గాడ్ ఇన్కార్నేషన్ అనేటటువంటి దాన్ని అపోజ్ చేయడం జరిగింది. రిసైటేషన్ ఆఫ్ మంత్రాస్, వేద మంత్రాస్ అనేటటువంటి వాటిని ప్రమోట్ చేశారు. ఫీమేల్ ఎడ్యుకేషన్ని నమ్మారు. చైల్డ్ మ్యారేజెస్, పాలిగమీకి అపోజిట్గా ఆర్య సమాజ్ యొక్క ప్రిన్సిపల్స్ని తీసుకొని రావడం జరిగింది. చూడండి, మూలశంకర అని కూడా పిలుస్తారు. దయానంద సరస్వతిని మూలశంకర అని కూడా పిలుస్తారు. సత్య ఇంగ్లీష్లోను ఇలా వివిధ రకాల భాషల్లో వివిధ బుక్స్ అనేటటువంటివి రచించడం జరిగింది. శుద్ధి మూమెంట్ అంటారు, కౌ ప్రొటెక్షన్ మూమెంట్స్, వీటిని ఆర్య సమాజ్ అనేటటువంటి తీసుకొని వచ్చింది. బ్యాక్ టు వేదాస్ లేదా గో బ్యాక్ టు వేదాస్ అనేటటువంటిది దీని యొక్క ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట. ట్రిపుల్ డాక్ట్రిన్స్, స్వధర్మ, స్వరాజ్, సంభవ, ఈ మూడింటిని బిలీవ్ చేశారు. స్వరాజ్ అనేటటువంటిది బిలీవ్ చేసినటువంటి ఇంపార్టెంట్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్గా మన ఆర్య సమాజ్ మూమెంట్ని చెప్పచ్చు. ఇక్కడ దయానంద సరస్వతి చనిపోయిన తర్వాత 2 స్ప్లిట్స్ అయ్యాయి, 2 రకాలుగా విడిపోయింది. ఒకటి స్వామి శ్రద్ధానంద కింద గురుకుల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కొంతమంది, లేదు మోడర్న్ ఎడ్యుకేషన్ అని లాలా హన్స్రాజ్, ఈయన కింద మోడర్న్ ఎడ్యుకేషన్ అని, ఇలాగా ఆర్య సమాజ్లో 2 స్ప్లిట్స్ అనేటటువంటివి వచ్చాయి. నెక్స్ట్ రాధాకాంత్ దేబ్ ధర్మసభ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. మనం ఇందాక స్టార్టింగ్లో రిఫార్మ్ మూమెంట్స్లో 2 రకాలుగా, రివైవలిస్ట్, రిఫార్మిస్టిక్ మూమెంట్స్ అన్నామా. ఇది రివైవలిస్టిక్ మూమెంట్, ఇది ఆర్థోడాక్స్ సొసైటీ. స్టేటస్కో ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలి, సోషియో రిలీజియస్ మ్యాటర్స్, అబాలిషన్ ఆఫ్ సతీని కూడా అపోజ్ చేశారు. బట్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి మాత్రం ఓకే అని చెప్పడం జరిగింది. రాధాకాంత్ దేబ్ ధర్మసభ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిఫార్మర్ నారాయణ గురుస్వామి. నారాయణ గురు ధర్మ పరిపాలన మూమెంట్, SNDP మూమెంట్ అని అంటాం. సో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ డిప్రెస్డ్ క్లాసెస్ మరియు అప్పర్ కాస్ట్కి మధ్యలో జరిగిన గొడవల వల్ల ఇది స్టార్ట్ అయింది. ఎజ్వాస్ అనేటటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, కేరళలో ఈ మూమెంట్ అనేటటువంటి స్టార్ట్ అయింది. టాడీ టాపర్స్ అంటారు, కళ్ళు గీత అంటాం చూసారా, దానికి సంబంధించిన వ్యక్తులు. అన్టచబుల్స్గా పరిగణించే వాళ్ళు, ఎడ్యుకేషన్ డినై చేసేవాళ్ళు, టెంపుల్స్లోకి ఎంట్రీ ఉండేది కాదు. సో వాళ్ళ యొక్క రైట్స్ కోసం ఈ పర్టికులర్ నారాయణ గురు ధర్మ పరిపాలన మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ అరువెప్పరం మూమెంట్ అంటారు దీన్ని. శివలింగాన్ని శివరాత్రి రోజున శివలింగంని ఇన్స్టాలేషన్ చేయడం ద్వారా ఆ మూమెంట్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఎజ్వాస్ అనేటటువంటి వాళ్ళు మెటీరియల్గా వీటిగా ప్రోగ్రెస్ అవ్వాలి అని చెప్పేసి అలవిప్పురం క్షేత్ర యోగం అనేటటువంటి సంస్థని స్థాపించడం జరిగింది. ఐడల్ అనేటటువంటి దాన్ని అప్పర్ కాస్టే కాదు, మోనోపొలీ అప్పర్ కాస్ట్కి మాత్రమే కాదు అందరికీ ఉంటుంది అన్నట్టుగా దీన్ని 1903లో రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నారాయణ గురు, సో ఆయన దీని యొక్క పర్మనెంట్ చైర్మన్గా రిజిస్టర్ చేశారు. ఇప్పటికి కూడా ఈ ధర్మ పరిపాలన సభ మండలి అనేది ఉంది. ఒక్కలిగ సభ అంటారు, మైసూర్లో దీన్ని స్టార్ట్ చేశారు. యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్గా ఇది స్టార్ట్ అయింది. సిఎన్ మురళీధర్, టిఎం నాయర్, పి త్యాగరాజ వీళ్ళు జస్టిస్ మూమెంట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు మద్రాస్లో. నాన్ బ్రాహ్మిన్సే కాదు అందరూ ఉండాలి అని. మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేది లోవర్ కాస్ట్కి కూడా లెజిస్లేచర్లో రిజర్వేషన్స్ కోసం అడగడం జరిగింది. ఈవి రామస్వామి నాయకర్, వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, జస్టిస్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ 2 వేరు. సో బ్రాహ్మణ్స్ వాళ్ళ యొక్క పొజిషన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. వెడ్డింగ్స్ బ్రాహ్మణ్ ప్రీస్ట్ లేకుండా కూడా చేయొచ్చు అన్నటువంటిది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ యొక్క ఇదన్నమాట. మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ వీళ్ళందరూ కూడా సోషల్ రిఫార్మర్స్ ప్లస్ పొలిటికల్ లీడర్స్. మనం వాళ్ళని సపరేట్గా చదువుకోబోతున్నాం, సరేనా? ఇక్కడ అందుకే వాళ్ళని కవర్ చేయట్లేదు. నెక్స్ట్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్. శ్రీ నారాయణ గురు, ఎన్ కుమారనసన్, టీకే మాధవన్ వీళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎస్పెషలీ కేరళ దీంట్లో తీసుకొని వచ్చారు. 1924లో వైకోమ్ సత్యాగ్రహ అంటారు. కేపీ కేశవ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేపీ కేశవ అనే వ్యక్తి వైకోమ్ సత్యాగ్రహ దీన్ని లాంచ్ చేశారు. హిందూ టెంపుల్స్ అనేటటువంటివి, రోడ్స్ అన్నీ కూడా అన్టచబుల్స్కి యాక్సెస్లో ఉండాలి అన్నట్టుగా.
సో ఈ సత్యాగ్రహ అనేటటువంటిది వివిధ రకాల ప్రాంతాల్లో, పంజాబ్, మధురై ఈ ప్రాంతాల్లో కూడా దీన్ని తీసుకొని వచ్చారు. గాంధీజీ ఈ టైంలోనే, ఒక్కలిగ సత్యాగ్రహ టైంలోనే కేరళను విజిట్ చేశారు. 1931 టైంలో సివిల్ డిసోబీడియన్స్ అవుతున్నటువంటి టైంలో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనేటటువంటిది మళ్ళీ ఆర్గనైజ్ అనేటటువంటి చేశారు. కేలప్పన్ వెరీ ఇంపార్టెంట్, సుబ్రహ్మణ్య తిరుంబురు. సో ఇలా 16 వాలంటీర్స్ వీళ్ళందరూ కలిసి, సత్యాగ్రహీస్ అందరూ కలిసి ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ని చేపట్టారు. 1936లో ట్రావెన్కోర్ మహారాజా ఒక ప్రొక్లమేషన్ని తీసుకొని వచ్చి అన్ని గవర్నమెంట్ కంట్రోల్ టెంపుల్స్ అన్నీ కూడా అందరికీ ఓపెన్గా ఉంటాయి అన్నారు. అదే టైంలో మద్రాసులో 1938లో అప్పుడు సి రాజగోపాలాచారి గవర్నమెంట్ ఉండింది. ఆ సేమ్ అన్ని టెంపుల్స్ అందరికీ ఓపెన్లో ఉంటాయి అన్నట్టుగా టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఆ టైంలో అంత హైయెస్ట్ స్టేజ్కి రీచ్ అయింది. నెక్స్ట్ అబ్దుల్ వహాబ్ మరియు సా వలీహుల్లా. సో ఇక్కడ వహాబీ మూమెంట్ లేదా వలీహుల్లా మూమెంట్ అని పిలుస్తారు. ఇది రివైవలిజం, అంటే ట్రెడిషనల్ మెథడ్స్ని రివైవ్ చేయాలి. అంటే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఉన్నవి కూడా పాడవుతున్నాయి, ట్రెడిషనల్ మెథడ్స్ని రివైవ్ చేయాలి. మనం ఇందాక రాధాకాంత్ దేవ్కి సంబంధించి చదువుకున్నాము, అలాంటి మూమెంట్ అనమాట. సో డిగ్రేడేషన్ అనేటటువంటిది డీజెనరేషన్ అనేటటువంటిది అవుతుంది ఇండియన్ ముస్లిమ్స్లో. సో ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాంలోకి రావాలి అన్నట్టుగా ఈ వహాబీ మూమెంట్ అనేది తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇండియాని దారుల్ హరాబ్, ల్యాండ్ ఆఫ్ కఫీర్స్గా గుర్తించారు. సో దారుల్ ఇస్లాంగా దాన్ని మార్చాలి అన్నట్టుగా అనమాట. ఈ మూమెంట్ అనేటటువంటిది పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులకు ఎగెయినెస్ట్గా చేశారు, ఆ తర్వాత బ్రిటిషర్స్కి ఎగెయినెస్ట్గా. 1957లో వహాబీస్ అనేటటువంటి వాళ్ళు యాంటీ బ్రిటిష్ ఫీలింగ్ని స్ప్రెడ్ చేయడంలో, ఈ రివోల్ట్ టైంలో స్ప్రెడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారంటే ట్రూ ఇస్లాం ప్రిన్సిపల్స్ని ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ పాడు చేస్తున్నాయన్నది ఇక్కడ బిలీవ్ చేసేదన్నమాట. వహాబీ మూమెంట్ లేదా వలీహుల్లా మూమెంట్ అని పిలుస్తారు. చూడండి, వహాబ్ లేదా వలీహుల్లా మూమెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ జిహాద్ అంటే ఇక్కడ ఇప్పుడు వాడుతున్న పదం కాదండి, టెర్రరిజం ఇలా కాదు, అంటే ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాంని స్ప్రెడ్ చేయాలి అన్నదన్నమాట. సో దానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి వీళ్ళందరి ద్వారా టిటు మిర్ అని, ఆర్థోడాక్స్ ముస్లిమ్స్ రివైవలిస్టిక్ మూమెంట్ అనమాట, దీన్ని తీసుకొని వచ్చారు. ఈ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు. ఇందాక ఇక్కడ మీరు చూస్తే ఇక్కడున్న కంటెంట్ని కొన్నిసార్లు టేబుల్స్ రూపంలో పెట్టున్నాం, ఎందుకని ఇమేజెస్ వీటితో చూస్తే కొంత అర్థమవుతుందని, రైట్. ఇందాక టిటు మిర్ అన్నాం, మీర్ నిథుర్ అలీ. సో అతన్ని టిటు మిర్ అని కూడా పిలుస్తారు. టిటు మిర్ మూమెంట్ అనేది తీసుకొచ్చారు, ఇది కూడా రివైవలిస్టిక్ మూమెంట్. సయ్యద్ అహ్మద్ బరేల్వి, సో ఆయన యొక్క డిసిప్లిన్ అనమాట. వహాబిజం అనేటటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. షరియా అనేటటువంటి దాన్ని ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ముస్లిం పిజెంట్స్, బెంగాల్లో ముస్లిం పిజెంట్స్ అందరినీ ఆర్గనైజ్ చేసి ల్యాండ్ లార్డ్స్కి అగెయినెస్ట్గా, ఇండిగో ప్లాంటర్స్ వీళ్ళందరికీ అగెయినెస్ట్గా మూమెంట్ అనేది జరపడం జరిగింది. టిటు మిర్ మూమెంట్ అంటే రివైవలిజం, వహాబీ మూమెంట్ అంటే రివైవలిజం, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హజీ షరియతు ఇల్లా అంటున్నాం, ఫరాదీ మూమెంట్ అని పిలుస్తారు. బెంగాల్లో ఇది కూడా రివైవలిస్టిక్ మూమెంట్. ఇస్లామిక్ పిల్లర్స్ ఆఫ్ ఫెయిత్ని మర్చిపోతున్నారు, దాన్ని రివైవ్ చేయాలి అన్నటువంటి దాంట్లో దాదు మియాన్ లీడర్షిప్ అంటారు. దాదు మియాన్ అనేటటువంటి వ్యక్తి ఈ పర్టికులర్ మూమెంట్కి ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ రివల్యూషనరీ మూమెంట్గా కూడా ఇది మారింది. వివిధ రకాల ఫోర్సెస్ని ఆర్మ్డ్ ఫోర్సెస్గా తయారు చేయడం జరిగిందన్నమాట ఈ టైంలో. దాదు మియాన్ అనేటటువంటి వ్యక్తి రివైవలిస్టిక్ లీడరు అన్నది మనం గుర్తుంచుకోవాలి. మీర్జా గులాం అహ్మదియా మూమెంట్ అంటాం. అహ్మదియా మూమెంట్ అనేది రిఫార్మిస్టిక్ మూమెంట్, అంటే ఉన్న దాంట్లో మార్పులు తీసుకొని రావాలి. ఇక్కడ మహమ్మదియన్ రినైజెన్స్ అనేటటువంటి దానికి ఈయనని ఆద్యులుగా చెప్తారనమాట. బ్రహ్మ సమాజ్ లాగా యూనివర్సల్ రిలీజన్, హ్యుమానిటీ వీటిని ప్రమోట్ చేస్తుంది అహ్మదియా మూమెంట్. జిహాద్ దీన్ని అపోజ్ చేయడం జరిగింది. వెస్ట్రన్ లిబరల్ ఎడ్యుకేషన్ వీటిని ప్రమోట్ చేయాలి ఇండియన్ ముస్లిమ్స్ మధ్యలో అని. అహ్మదియా కమ్యూనిటీ అనేటటువంటిది మెస్సయ ఆల్రెడీ వచ్చారు, మీర్జా గులాం అహ్మద్ ఈ రిలీజియస్ వార్స్ని ఎండ్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా బిలీవ్ చేస్తారనమాట, రైట్. ఈ అహ్మదియా మూమెంట్ అనేటటువంటిది రిఫార్మిస్టిక్ మూమెంట్. ఇందాక మనం చూసినవి రివైవలిస్టిక్ మూమెంట్స్. చూడండి, అహ్మదియా మూమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో. సోషల్ రిఫార్మ్ మూమెంట్ ముస్లిమ్స్లో. 2 మోడర్న్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చింది. లిబరల్గా ఖురాన్ని ఇంటర్ప్రెట్ చేయడము. బ్రిటిషర్స్ అనేటటువంటి వాళ్ళు ముస్లిమ్స్ని అల్లీస్గా వాడుకోవచ్చు నేషనలిస్టిక్ పొలిటికల్ యాక్టివిటీకి అగెయినెస్ట్గా. అలాగే కదా డివైడ్ అండ్ రూల్ పాలసీ వచ్చింది.
కన్సెషన్స్ని ఇవ్వడం ఇలా మొదలుపెట్టారు. అయితే దీనికి అహ్మదియా మూమెంట్ని దీని కంటే కూడా ఫేమస్ అయినవి అలీగర్ మూమెంట్ అనేది ఇంకా ఫేమస్ అయింది. దీనికంటే లిబరల్ మోడర్న్ ట్రెండ్స్ని ముస్లిం ఇంటెలిజెన్షియాలో ప్రమోట్ చేయడం జరిగింది. ముస్లిం కమ్యూనిటీ యొక్క రిలీజన్ అండ్ కల్చరల్ రివైవల్కి ఇది అలీగర్ మూమెంట్ అనేటటువంటిది సెంట్రల్ పాయింట్ అయింది. చూడండి, అహ్మదియా మూమెంట్కి సంబంధించి ఇందాక రెండన్నా. సో ఈ అహ్మదియా మూమెంట్ అనేటటువంటిది ఇందాక మనం అన్నట్టు బ్రహ్మ సమాజ్ లాగా ప్రిన్సిపల్స్ అనేటటువంటి ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన అలీగర్ మూమెంట్ యొక్క ఆద్యులుగా చెప్తారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, దీన్నే అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా తర్వాత పేరు మార్చడం జరిగింది. మ్యాగజైన్ తహీదుల్ అఖ్లా, రిఫార్మిస్ట్ అనేది దాని యొక్క ట్రాన్స్లేషన్ అనమాట. రిఫార్మిస్ట్ అనేటటువంటిది అయింది. జ్యుడిషియల్ సర్వీసెస్లో దీని జాయిన్ అయ్యారు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబరు, నైట్హుడ్ కూడా. అందుకే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని పిలుస్తాం. రిలీజన్ అన్నది అడాప్టబుల్గా ఉండాలి, అది అక్కడ ఆగిపోకూడదు. విమెన్ ఎంపవర్మెంట్కి సపోర్ట్ చేశారు. పరదా సిస్టమ్ వద్దు, పాలిగమీ వద్దు, పిర్ ముర్దీ సిస్టమ్ని కండెమ్ చేయడం జరిగింది. బేసిక్ కామనాలిటీ ఉండాలి, హిందూ ముస్లిం ఇంట్రెస్ట్ని బేసిక్ కామనాలిటీస్ ఉండాలి అన్నట్టుగా అలీగర్ మూమెంట్ని తీసుకొని వచ్చారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. చూడండి, ఈయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన యొక్క బుక్ వచ్చేటప్పటికి కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనేటటువంటిది. ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని అలీగర్ ముస్లిం యూనియన్ చెప్పారు, ముస్లిం లాయల్గా చెప్తారు. దీనికి సంబంధించి మొహమ్మదియన్ రినైజెన్స్ అంటే రిఫార్మ్, మొహమ్మదియన్ రినైజెన్స్ మూమెంట్లో ఇంపార్టెంట్ రోల్ అలీగర్ మూమెంట్ ప్లే చేసింది అని చెప్తామన్నమాట. నెక్స్ట్, మొహమ్మద్ కాసిం ననోవి మరియు రషీద్ అహ్మద్ గంగోని. సో దియోబంద్ స్కూల్, దారుల్ ఉల్మ్ అంటారు. దియోబంద్ స్కూల్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా రివైవలిస్టిక్ మూమెంట్ అనమాట. ప్యూర్ టీచింగ్స్, ఖురాన్ మరియు హదీస్ అంటే మనకి వాక్యాలు అంటాం చూసారు, అట్లాంటివి అనమాట. దీని యొక్క ఎయిమ్ వచ్చేటప్పటికి మోరల్ రిలీజియస్ రీజనరేషన్ చెయ్యాలి అన్నటువంటి దీంతో వీళ్ళు ఫత్వా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆయనకు అగెయినెస్ట్గా ఫత్వా జారీ చేయడానికి సపోర్ట్ చేశారు. ఐఎన్సీకి సపోర్ట్ చేశారు. మొహమ్మద్ ఉల్ హసన్ అనేటటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. చూడండి, దియోబంద్ మూమెంట్, వీళ్ళిద్దరూ లీడర్స్. అలీగర్ మూమెంట్కి అగెయినెస్ట్గా ఇది స్టార్ట్ అయింది. అందుకే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కి అగెయినెస్ట్గా ఫత్వా జారీ చేశారు. ఇది ఐఎన్సీని సపోర్ట్ చేసింది. ఎందుకని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తున్నామన్నమాట. ప్రాపర్ ఫిలాసఫీ అయితే స్పెసిఫిక్గా లేదు. దియోబంద్ స్కూల్ మద్రసాస్ని వీటిని తీసుకొని రావడం, ప్యూర్ ఇస్లాంని ప్రీచ్ చేయాలని చెప్పడం ఇది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్, పార్సీ రిఫార్మ్ మూమెంట్స్లో రెహనమీ మజాదన్ సభ అనేటటువంటి తీసుకొని వచ్చారు 1851లో. ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పార్సీస్ అన్నమాట. ఈ మూమెంట్లో మేజర్ లీడర్స్ నౌరోజీ ఫర్దోని, దాదాబాయి నౌరోజీ, కేఆర్ కామా, ఎస్ఎస్ బెంగ్లీ, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ లీడర్స్గా చెప్తారు. రస్త్ గోఫ్తర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ మ్యాగజైన్ న్యూస్ పేపర్ అన్నమాట. పార్సీ రిలీజియస్ రిచువల్స్, ప్రాక్టీసెస్ అనేటటువంటివి రీడిఫైన్ చేయాలి. సోషల్ స్ఫియర్లోకి వచ్చేటప్పటికి పార్సీ విమెన్ యొక్క స్టేటస్ని అప్హోల్డ్ చేయాలి. ఇప్పటికీ చూస్తే ఎక్కువ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ లేదా ఎన్రోల్మెంట్ రేషియోస్, లిటరసీ లెవెల్స్ ఏ కమ్యూనిటీకి సంబంధించిన విమెన్లో ఉన్నాయంటే పార్సీ అని మనం చెప్పచ్చు అనమాట. అంత హ్యూజ్ స్కేల్ ఇంపాక్ట్ పార్సీ రిఫార్మ్ మూమెంట్స్ తీసుకొని వచ్చాయి. మన దాదాబాయి నౌరోజీ, ఈయన రస్త్ గోఫ్తర్ అనేటటువంటిది, జెండ్ అవెస్తా అనేది పార్సీస్కి సంబంధించినటువంటి సీక్రెట్ టెక్స్ట్ అనమాట. రెహనుమా మజ్ద్యానా సభ అనేటటువంటిది ఆర్గనైజేషన్, దానికి సంబంధించి ఇంపార్టెంట్ లీడర్స్, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్, సిక్ రిఫార్మ్ మూమెంట్స్ ఇంపార్టెంట్. సింగ్ సభాస్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. బ్రిటిష్ సపోర్ట్తో ఖల్సా కాలేజ్ అనేటటువంటిది అమృత్సర్లో తీసుకొని వచ్చారు. ఇక్కడ గురుముఖి, సిక్ లెర్నింగ్, పంజాబీ లిటరేచర్ వీటి మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. 1920ల తర్వాత సిక్ మూమెంట్ అనేది అకాలీ మూమెంట్ అన్నటువంటి, అంటే గురుద్వారాస్ని బ్రిటిష్ వాళ్ళు కాదు మేం కంట్రోల్ చేసుకోవాలి, అలా అకాలీ మూమెంట్ అనేటటువంటిది గురుద్వారాస్ లేదా సిక్ యొక్క టెంపుల్స్ని సిక్ స్ట్రెయిన్స్ గురుద్వారాస్ అని పిలుస్తాం. సో ప్రైవేట్ ప్రాపర్టీగా పరిగణించాలి. 1925లో గురుద్వారాస్ని మెయింటైన్ చేసే హక్కుని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ SGPC దీనికి అప్పగించడం జరిగింది. చూడండి, ఇక్కడ సిక్ మూమెంట్ అనేది ఐడలేటరీకి అగెయినెస్ట్గా,
నిరంకారి మూమెంట్ అంటారు. నిరంకారి అంటే రూపం లేనటువంటి దేవుడు. దయాల్ సింగ్ అనేటటువంటి వ్యక్తి తీసుకొని వచ్చారు. నమ్దారీ మూమెంట్, రామ్ సింగ్ అనే వ్యక్తి నమ్దారీ మూమెంట్ అనేటటువంటి తీసుకొని వచ్చారు. లావిష్ మ్యారేజెస్ వీటికి ఎగెనెస్ట్గా అనమాట. కూకా మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భగత్ జవహర్ మల్ అనేటటువంటి సియాన్ సాహెబ్ అనేటటువంటి వ్యక్తి కూకా మూమెంట్ అనేది తీసుకొచ్చారు. ఇది పంజాబ్ సిక్ మూమెంట్ బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా తీసుకొచ్చారు. అదేవిధంగా అకాలీ సత్యాగ్రహ, దీంట్లో మహంతాస్ ప్రీస్ట్లీ క్లాస్ వీళ్ళకి కాదు, సిక్కులకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, గ్రూప్కి ఉండాలి అన్నారు. ఆ తర్వాత గురుద్వారా చట్టం తీసుకొని వచ్చారు. గురుద్వారాస్ని ఎస్పీజీసీ శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ అనేది మేనేజ్ చేయాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ థియోసాఫికల్ మూమెంట్ వెరీ ఇంపార్టెంట్. 1875లో రష్యన్ స్పిరిచువలిస్ట్ అయినటువంటి మేడం బ్లవాట్స్కీ మరియు అమెరికన్ అయినటువంటి కల్నల్ ఆల్కట్ వీళ్ళిద్దరూ థియోసాఫికల్ సొసైటీ అనేది అన్ని అమెరికాలో ఫైండ్ చేసి దీన్ని తీసుకొని వచ్చారు. ఇండియాలో థియోసాఫికల్ సొసైటీ అనేది కర్మ అనేటటువంటి డాక్ట్రిన్తో అట్రాక్ట్ అయ్యి ఇక్కడ కూడా వచ్చి స్టడీ చేయాలి అన్నట్టుగా 1886లో థియోసాఫికల్ సొసైటీ అనే దాన్ని అడయార్, మద్రాస్ దగ్గర అడయార్ అనే ప్లేస్లో సెటప్ చేశారు. అనీ బెసెంట్ ఐరిష్ విమెన్. సో ఈమె 1893లో ఇండియాకు వచ్చారు. థియోసాఫిస్ట్ మూమెంట్ అనేది ఆమె వచ్చిన తర్వాత బాగా స్ట్రెంగ్తన్ అయింది. అనీ బెసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ బెనారస్లో తీసుకొని రావడంలోనూ, బెనారస్ హిందూ యూనివర్సిటీని డెవలప్ చేయడంలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నెక్స్ట్ జనరేషన్ యంగ్ రిఫార్మర్స్ అందరూ కూడా ఈమె ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడ్డారు. మన జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఈ అనీ బెసెంట్ రన్ చేసినటువంటి హోమ్ రూల్ లీగ్ అంట, హోమ్ రూల్ లీగ్ మూమెంట్ ద్వారా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడ్డారు. చూడండి, సో ఈమె 2 జర్నల్స్ న్యూ ఇండియా, కామన్ వీల్ అనే వాటిని తీసుకొచ్చారు. విమెన్ రైట్స్, సోషల్ ఈవిల్స్కి అగెనెస్ట్గా మనం ఫైట్ చేయడం జరిగింది. బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అనేటటువంటి తీసుకొని రావడం జరిగింది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీకి మదన్ మోహన్ మాలవ్య ఈయన వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారనమాట. మరి విమెన్ రిఫార్మ్ మూమెంట్స్కి వచ్చేటప్పటికి ఎవరెవరు ఉన్నారు? విమెన్ రిఫార్మ్ మూమెంట్స్ వాళ్ళు సెటప్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి అని ఇక్కడ ఉన్నాయి. సో మనం ఒక్కసారి రివిజన్ చేసుకోవచ్చా ఏమేమి తీసుకొచ్చారన్నది? ఎస్, మరి లోవర్ కాస్ట్ మూమెంట్కి సంబంధించి ఆల్రెడీ మనం చదివేశాం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళు సత్యశోధక్ సమాజ్ అనేది తీసుకొని వచ్చారు. ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది మనం చూసాం కదా, ఇందాక ఏది చదివాం కదా. సో ఆయన రాసిన బుక్స్ ఏంటి అవంతా కూడా ఇక్కడ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయన పొలిటికల్ లీడరే కాదు, సోషియో రిలీజియస్ రిఫార్మర్ కూడా. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ని తీసుకొచ్చారు. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ని తీసుకొచ్చారు. బహిష్కృత్ హితకారిణి సభ అనేది తీసుకుని వచ్చి ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ ఆర్గనైజ్ అన్న థీమ్తో బహిష్కృత్ హితకారిణి సభ అనేది తీసుకొచ్చారు. అసలు కాస్ట్ అనే సిస్టమ్ని అనిహిలేట్ తీసేయాలి అని మహద్ సత్యాగ్రహ అనేటటువంటిది రన్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో రకాలుగా ఈ లోవర్ కాస్ట్కి సంబంధించి స్పెషల్ రిప్రజెంటేషన్ని తీసుకొని రావడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు. ఇక్కడ ఓన్లీ మనం కాస్ట్ డైమెన్షనే చూడకూడదండి, విమెన్కి సంబంధించి లేబర్ రిఫార్మ్స్ దాని ఇష్యూలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఈవి రామస్వామి నాయకర్ ఇందాక చదివాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని. శ్రీ నారాయణ గురు, 1 రిలీజన్ 1 కాస్ట్ 1 గాడ్ అని చెప్పింది ఎవరు అంటే శ్రీ నారాయణ గురు అని టెంపుల్ మూమెంట్ని రన్ చేశారు కేరళలో. మరి ఫైనల్గా మన కందుకూరి వీరేశలింగం గారి గురించి చూద్దాం. కందుకూరి వీరేశలింగం పంతులు, ఆయన రాజశేఖర చరితం అనేటటువంటి దాన్ని రాశారు. ఫస్ట్ నావెల్ తెలుగు లిటరేచర్లో. సోషల్ రిఫార్మర్, రైటర్, ఫాదర్ ఆఫ్ రినైజెన్స్ మూమెంట్ తెలుగు అని చెప్పచ్చు అన్నమాట. సో ఈయన ధవళీశ్వరం అనేటటువంటి ప్లేస్లో స్కూల్ని స్టార్ట్ చేశారు. బ్రహ్మమందిర్ అనేటటువంటి టెంపుల్ని తీసుకొని వచ్చారు. హితకారిణి స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో ఎన్నో రకాలుగా కందుకూరి వీరేశలింగం పంతులు ఈయన యొక్క రిఫార్మ్, ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఉంది. ఇంకా మనకి ఎంతోమంది సోషల్ రిఫార్మర్ మూమెంట్స్ ఉన్నాయండి. మనం ఇంపార్టెంట్ అన్నీ ఒక చోట రాసుకున్నాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి తీసుకొని చదువుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.